అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేనైతే రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ అయితే ప్లాటినం డంబోయర్ నార్మల్ ఫీమేల్ అండ్ మన దగ్గర కొయ్యి ప్యూర్ లైన్వి మేల్స్ అయితే ఉండే కదా. సో వాటితో అయితే క్రాస్ చేసి ఉండే. సో వాటి అప్డేట్ అయితే ఇస్తా. అండ్ మీకు వీడియోస్ అయితే కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడైతే సైడ్కి అయితే చూసుకోవచ్చు ఒక క్లిప్లో అయితే. అండ్ మన దగ్గర ఉన్న సమురాయ్ ఫ్రైస్ అనేది అయితే చాలా మంచి గ్రోత్ గిట్ ఉంది. అండ్ వాటికైతే డైలీ అయితే నేను మినిమం ఇంత క్వాంటిటీ ఆఫ్ అయితే మొయిన అయితే ఖచ్చితంగా అయితే ఫీడ్ చేస్తా. ఇది ఒక టైం మాత్రమే. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు మన దగ్గర అయితే బల్క్ క్వాంటిటీలో అయితే మొయినా కల్చర్ అయితే అవైలబుల్గా ఉంది. అంటే లైక్ సేల్కి అయితే కాదు, మీకు స్టార్టర్ ప్యాకెట్స్ కావాలంటే స్టార్టర్ ప్యాకెట్స్ గిట అవైలబుల్గా అయితే ఉంటాయి. సో ఆల్ ఓవర్ ఇండియా మ్యాక్సిమం షిప్పింగ్ పాసిబుల్. నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైట్ సైడ్ కార్నర్లో అయితే ఇస్తా. సో అక్కడ నుంచి చూసి మీకు ఫిషెస్ ఆర్ ఎనీథింగ్ మీకు ఏమైనా కావాలి అంటే కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ నేను ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తా. సో ప్రైస్ అయితే నన్ను అయితే కామెంట్ సెక్షన్లో అయితే అడగకండి. నేనైతే కామెంట్స్లో అయితే నేను ప్రైస్ అయితే ఓపెన్గా అయితే మెన్షన్ అయితే అయ్యాను వీడియోస్లో గిట్ట ఎక్కడ. అండ్ చూసుకోవచ్చు మొయిన్ అయితే ఎట్లుందో, మంచి బల్క్ క్వాంటిటీలో అయితే వచ్చింది. అండ్ ఇప్పుడైతే ఉన్న ఫిషెస్ గిట్ట అదే రోజు అయితే నేనైతే ఫీడింగ్ అయితే చేసినుండే అనమాట. అండ్ ఎవ్రీడే గిట్ట వీటికి ఇంత మినిమం క్వాంటిటీ అయితే ఫీడ్ చేయాలి. లేదు అని అంటే వీటి గ్రోత్లో డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఏవైతే కొయ్యి ఇంకా నార్మల్ ప్లాటినం డంబోయర్ ఫీమేల్ అండ్ కొయ్యి మేల్స్తో ఏవైతే క్రాస్ చేసినామో మనకైతే 3 మొత్తం టోటల్ 4 వచ్చినాయి రెడ్ క్యాప్ తోటి. ఆ రెడ్ క్యాప్ తోటి మీరు చూసుకోవచ్చు, ఒకటి నార్మల్గా ఉన్నది అయితే అది ఫీమేల్ అనమాట. అండ్ ఏవైతే థిక్ రెడ్ క్యాప్ అయితే వచ్చిందో అవి మేల్స్ అనమాట. 3 మేల్స్ వచ్చినాయి. అండ్ మిగతా అయితే నార్మల్ అంతేం రాలేవు అనమాట. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫీమేల్ అనేది అయితే చాలా రోల్ ప్లే చేసింది. ఎందుకంటే మ్యాక్సిమం 80%, 80 కాదు 90% మనకైతే నార్మల్ లైన్ అయితే సేమ్ అలానే ఉన్నాయి. అండ్ ఓన్లీ జస్ట్ ఒక 5% అంటే 4 మాత్రమే వచ్చినాయి, అంటే ఒక 5% వేసుకోండి. అండ్ దానికి మేల్స్ వచ్చినాయి. అవి గిట్ట మేల్ మనమైతే ప్యూర్ బ్లడ్ లైన్ అయితే పెట్టినాం కాబట్టి ప్యూర్వి. సో మనకైతే అవి రెడ్ క్యాప్ వచ్చి 3 మేల్స్ అయితే వచ్చినాయి. అండ్ ఈ ఫ్రైస్ అయితే నేనైతే మన లైక్ ఎవరికైనా అనేది ప్యూర్ బ్లడ్ లైన్ అని చెప్పి అయితే నేను సేల్ చేయను. సో ఇవన్నీ అయితే మన లోకల్లో చిన్న చిన్న పిల్లలు అయితే వస్తుంటారు. సో వాళ్ళకైతే నేనైతే కొద్దిగా లో ప్రైస్లో అయితే ఇచ్చేస్తాను అనమాట. అండ్ చెప్పలేం, వీటి నుంచి అయితే ఖచ్చితంగా అయితే డంబోయర్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కాకపోతే వీటిని అయితే మనం అయితే ఇంకా గ్రో చేయాలి. అండ్ ఇందులో కొన్ని ఫీమేల్స్ అయితే తీసుకొచ్చి ఇవి నార్మల్ లైన్ అనమాట. పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో ఒక 4 ఫీమేల్స్ ఉంటాయి. సో దీని నుంచి అయితే మనమైతే బ్రూడర్స్ గిట్ట సెలెక్ట్ చేసి ఉండే ప్లాటినం డంబోయర్వి. అండ్ సో ఇవి వీటి అప్డేట్ అనమాట. అండ్ సో మనం ఇప్పుడు మీరు గిట్ట మళ్ళీ ఏం చేయాలంటే, ఒకవేళ మీరు ఇట్లా ట్రై చేయాలి అని అనుకుంటే, సో ఇప్పుడు మనకి ఆల్రెడీ 3 మేల్స్ అయితే వచ్చినాయి, ఒక ఫీమేల్ అయితే వచ్చినాయి. ఈ 3 మేల్స్ అండ్ ఆ ఒక్క ఫీమేల్ని తీసుకెళ్ళి మనమైతే మళ్ళీ బ్రీడింగ్ పెడితే సో మళ్ళీ మనకైతే రెడ్ క్యాప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేదు అంటే మళ్ళీ మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ప్యూర్ బ్లడ్ లైన్వి, సో ఈ మేల్స్ తోటి ఆ ఫీమేల్స్ తోటి మళ్ళీ క్రాస్ చేసినా కానీ సో మనకైతే మళ్ళీ మంచి అవుట్పుట్ అయితే వస్తుంది, ఖచ్చితంగా అయితే వస్తుంది. సో రాకుండా అయితే రిజల్ట్ అయితే ఏదో ఒకటి రాకుండా అయితే ఉండదు. సో ఏదో ఒక రిజల్ట్ అయితే వస్తుంది. సో జస్ట్ ఇది నేను టైంపాస్ కోసం అయితే నేను బ్రీడింగ్కి అయితే పెట్టినుండే. జస్ట్ ఫీమేల్ అయితే ఉండే. సో చూద్దాం ఎటువంటి రిజల్ట్ వస్తుంది ఏంది అండ్ అనే దానిపైన నేను చేసిన ఉండే అనమాట. సో మ్యాక్సిమం నాకు ఎందుకంటే ఇట్లా చేసేదాని బదులు నేను ప్యూర్ బ్లడ్ లైన్స్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. ఎవరైనా హాబీయిస్ట్ ఉంటారు చూసిరా, సో వాళ్ళు మీరు కొత్తగా లైన్స్ క్రియేట్ చేయాలి, లైక్ ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేయాలి, జస్ట్ ఏవో ఉన్నాయి కదా అట్లా ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటే సో ఇట్లా ఎక్స్పెరిమెంట్ అయితే చేసుకోవచ్చు. కానీ రెడ్ క్యాప్ గిట్ట చూసుకోవచ్చు, క్యాప్ అనేది థిక్ అంటే థిక్, ప్యూర్ ప్లాటినం డంబోయర్ కొయ్యి ఎట్లయితే ఉంటుందో సేమ్ అయితే అట్లయితే వచ్చేసినాయి అనమాట. సో అంత మంచి కలరేషన్ అయితే వచ్చింది. అండ్ మేల్స్ గిట్ట చాలా మంచి జెనెటిక్స్ అనమాట. సో అందుకోసమనే నేను జస్ట్ ఏదో శాంపిల్ ప్రకారం జస్ట్ ట్రయల్ కోసం అని చెప్పి నేనైతే ఈ ఎక్స్పెరిమెంట్ చేసి ఉండే. సో జస్ట్ ఇది ఎక్స్పెరిమెంట్ మాత్రమే. అండ్ ఇవి మాత్రమైతే నేను మ్యాక్సిమం మన లోకల్లో అయితే అంటే లైక్ మన వాళ్ళకి ఎవరైతే పర్చేస్ చేసుకోవాలనుకుంటారో సో వాళ్ళకైతే నేను ఇవైతే నేను ఇవ్వను. సో వేరే అయితే ఇస్తా. అండ్ ఆల్రెడీ నా దగ్గర ప్యూర్ బ్లడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో సో అవి మాత్రమే ఇస్తా. ఇవైతే లోకల్లో అయితే నేను మ్యాక్సిమం ఇచ్చేస్తా. లేదు అంటే నాకు తెలిసిన సో రిలేటివ్స్ వాళ్ళు ఉర్రు, సో వాళ్ళకైతే ఇచ్చేస్తా. చిన్నపిల్లలు ఉర్రు, వాళ్ళు పెంచుకుంటారు. సో జస్ట్ ఇది ఎక్స్పెరిమెంట్ అనమాట అంతే. సో అంతకుమించి ఇంకేం లేదు. అండ్ ఇది వీడియో అనమాట. అండ్ వీటికి ఆల్రెడీ వాటర్ చేంజింగ్ చేసి వీటికి యాక్చువల్లీ 5 to 6 days అవుతుంది. అండ్ 5 to 6 days కాదు, నియర్లీ 10 days అవుతుంది వాటర్ అయితే చేంజ్ చేయలేదు. సో చేంజ్ చేద్దామని చెప్పి వీటికి ఆల్రెడీ వాటర్ చేంజ్ చేసిన టబ్ అయితే నీట్గా క్లీన్గా అవుతుంది. అండ్ దాని తర్వాత అయితే వీటికి అయితే ఫీడింగ్ చేద్దామని చెప్పి అయితే ఫీడింగ్ కోసం అయితే కొద్దిగా మొయినా అయితే తీసుకుంటున్నా. సో వీటికైనా కానీ నేను మొయినా ఇచ్చే ఇంతవరకు ఏజ్ వరకు అయితే వచ్చిండే అనమాట. ఈ వీడియో షూట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ 20 days ఓల్డ్ అనమాట. సో ఇవి 20 days ఓల్డ్లో మనకైతే ఇంత మంచి ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. అండ్ ఏంది రిజల్ట్ అని చెప్పి అయితే వచ్చింది.
అండ్ వీడియో అయితే ఇంతవరకే అనమాట. సో మీకు వీడియో అయితే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టా పేజ్ గిట డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో మీకు అందులో గిట వెళ్ళి వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే ఫాలో అయితే చేయండి. అండ్ వీడియో అయితే ఇంతే, బై బై. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.